గౌతమ్ దగ్గరికి పోలీస్ ఆఫీసర్ అయితే వస్తూ ఉంటుంది. ఇంతలో తన దగ్గర కూర్చొని తన పర్స్‌నయితే తీసుకుంటూ తన పాప ఫోటోనయితే చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే, "ఏంటి మేడం ఎందుకు అంత బాధపడుతున్నారు?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే, "నువ్వు నీ పాప కోసం వెతుకుతూ ఉంటే నేను నా పాప కోసం చాలా బాధపడుతున్నాను గౌతమ్" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ అయితే, "అవును. నువ్వు నీ పాప కోసం వెతుకుతున్నావు. కానీ నేను నా పాప కోసం చాలానే బాధపడుతున్నాను" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. అయినా ఈ కేసు వచ్చిన నుండి నా పాపను తలుచుకొని నేను ఇంకా ఎక్కువగానే బాధపడుతున్నాను. నీ కేసులో ఉండడం కాదు కానీ నా పాప నాకు చాలా బాగా గుర్తు వస్తుంది గౌతమ్ అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే, "ఏంటి పాప అంటున్నారు" అని చెప్పేసయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ వైపయితే చూస్తూ ఉంటే, "ఏంటి ఆ ఫోటో" అని చెప్పేసయితే అనుకుంటూ తన దగ్గరగా అయితే వెళ్తూ ఉంటాడు. ఆ ఫోటోని అందులో ఎవరున్నారా అని చెప్పేసయితే అనుకుంటూ తన దగ్గరికైతే వెళ్ళి ఆ ఫోటోలో ఉన్న పాపనైతే చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ ఫోటోలో ఉన్న పాపని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఈ పాప అని చెప్పేసయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ మాత్రం చాలా బాధపడుతూ తన పాప ఫోటోనైతే చూస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈ పాపనే కదా మేము దత్తతకి ఇచ్చింది" అని చెప్పేసయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అలా తనని చూసి బాధపడిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.